జీవితాన్ని మేము గడుపుతున్నాము. మాకు ఎలాంటి కాంట్రోవర్సీస్ వద్దు. మా బతుకులేదో మేము బతుకుతాం ఇద్దరం కలిసి. అంటే వచ్చిందా మీ దగ్గరకొచ్చిందా? అవును, వచ్చిందమ్మా. ఓకే. అంటే ఏ టైం అయింది? ఏంటి? ఎలా ఎలా మీ దగ్గరకొచ్చింది ఆ అమ్మాయి? రాత్రి మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు అసలు తనకి? అదింకా నేను నేను ఎలాగవుతాననేది ఇంకా నేను ఎలాగైనా వచ్చేసింది గదా! హ్మ్. హ్యాపీగా ఉన్నాం. ఓకే. సో, తనని మీరు రిసీవ్ చేసుకున్నారా? ఎక్కడ రిసీవ్ చేసుకున్నారు? ప్రెజెంట్ మీరు ఎక్కడున్నారు? వర్షిని మీతోనే ఉందా? నాతోనే ఉంది. కానీ లొకేషన్ మాత్రం చెప్పను. హ్మ్. నాతోనే ఉంది. ఓకే. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. అసలు మా అమ్మాయి ఏమైపోయింది? ఏంటి? అని చెప్పి ఒకసారి చూపిస్తారా? ఒకసారి అమ్మాయిని మీతోనే ఉందని చెప్తున్నారు కాబట్టి. యెస్. రైట్ వర్షిని? ఎలా ఎళ్ళావు? ఏంటి? నైట్ అంతా కూడా నిన్నటి నుంచి తల్లిదండ్రులు గావచ్చు, నిన్ను చూసిన వ్యక్తులు గావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా రాత్రి ఏమైపోయింది? ఏంటి? అమ్మాయి ఎక్కడికెళ్ళింది? ఏంటి? అని చెప్పి చాలా ఆందోళన చెందారు. ఏంటి మరి ఎలా ఎళ్ళావు? ఏంటి అసల? యాహ్! అంటే అది పర్సనల్ ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను ఎలా వచ్చాను ఏంటి అనేది. ఓకే. కానీ అఘోరం దగ్గరికైతే వచ్చేసాను సేఫ్‌గా. హ్మ్. ఎటువంటి ఆటంకం లేకుండా సేఫ్‌గా రీచ్ అయిపోయాను. నన్ను పికప్ చేసుకున్నారు. ఓకే. సో, మొత్తానికైతే నువ్వు అనుకున్నది చేసావు. యాహ్! అనుకున్నది హ్మ్. చేశావు అంటే అది నా జీవితం అనుకున్నాను కాబట్టి చేయాల్సొచ్చింది ఖచ్చితంగా. హ్మ్. మరి నిన్న ఆల్రెడీ మీ పేరెంట్స్ ఏంటంటే అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. నీ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. మా అమ్మాయి ఏమైపోయిందో ఏంటో తిరిగి మాకు అప్పచెప్పండి. లేకపోతే మా అమ్మాయి నా దగ్గరికి రావాలి అని చెప్పి కూడా వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితి మనం చూసాం. ఏం చెప్తావు మరి మీ పేరెంట్స్‌కి ఏం చెప్తావు ఇప్పుడు? నేను ఒప్పించుకున్నప్పుడు ఒప్పుకున్నారు. పెళ్ళికి ఒప్పుకున్నారు. వాళ్ళ దగ్గరుండి పెళ్లి చేశారు. తాళి కట్టించారు. అంతా చేశారు. కానీ మధ్యలో వచ్చిన వ్యక్తుల మాటలు విని వాళ్ళిప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి గూడా ఇష్టమే. కానీ నేనైతే ఒకటే చెప్పగలను. నేనైతే లైఫ్ టైమ్ ఈమెతోనే ఉండడానికి ఫిక్స్ అయిపోయాను కాబట్టి, నేను వాళ్ళని వదిలేస్తా అని గూడా చెప్పట్లేదు. వాళ్ళొస్తే నేను స్వీకరిస్తాను. తీసుకుంటాను. బంగారంలా చూసుకుంటాను. హ్మ్. అంటే అంటే ఇప్పుడు నువ్వు అఘోరితో ఉంటూనే ఇటు నీ ఫ్యామిలీని కూడా చూసుకుంటానంటున్నావు. అవును. హ్మ్. అంటే ఆర్థికంగా కావచ్చు, మళ్ళీ నిన్ను అఘోరి మీ అమ్మ వాళ్ళ దగ్గరికి పంపిస్తదా? పంపిస్తదా అంటే అది నా ఇష్టం దాన్ని బట్టి ఉంటది. అంటే నేను వెళ్తాను అంటే చూడ్డానికి పంపిస్తారు. లేదంటే నేనెళ్ళను ఎక్కడికి మీతోనే ఉంటానంటే ఎక్కడికి పంపించరు. అది నా డెసిషన్ బట్టి ఉంటది. ఓకే. ఎందుకంటే మరి నిన్న అన్నారు అఘోరి మా పిల్లని ఏదో చేసింది. మా పిల్ల అసలు మా మాట కూడా వినడం లేదు. వెళ్ళిపోయింది అని చెప్పి. నిన్న అఘోరి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబం దగ్గరికి అంటే ఇప్పుడు పెళ్లయిన తర్వాత ఎలాగ భర్త దగ్గర నుంచి పుట్టింటికి అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటారో వర్షిని కూడా అదే విధంగా వెళ్తూ ఉంటది, వస్తూ ఉంటది. తన కుటుంబాన్ని కూడా చూసుకుంటూ ఉంటది అని చెప్పడం కూడా జరిగింది. ఏమంటావు మరి దీనికి? అవును. ఓకేనా? నువ్వు అట్లా చేస్తూ ఉంటావా ఇక్కడికి, అక్కడికి? నేను దానికి ఒప్పుకుంటాను. అంటే వాళ్ళు ఓకే అంటే వాళ్ళకిష్టమైతే నేను అలాగ ఒప్పుకుంటాను. హ్మ్. ఓకే. దానికి సిద్ధంగానే ఉన్నాం. హ్మ్. ఫోను చేసారా? మీ అమ్మ వాళ్ళు ఫోను చేసారా నీకేమైనా? లేదు నా దగ్గర ఫోన్ లేదు కాబట్టి నేను చేయలేను. నేను రీచ్ అయింది కొన్ని గంటలవుతుంది కాబట్టి నేనింకా చేయలేదు. వాళ్ళు నాకేమి కాంటాక్ట్ అవ్వలేదు ఇంతవరకు. ఓకే. సరే నీ దగ్గర మొబైల్ లేదు కాబట్టి నువ్వు వాళ్ళు నిన్ను కాంటాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. మరి నువ్వైనా సరే మీ అమ్మ వాళ్ళకి ఫోను చేసి, ఇలా నేను సురక్షితంగా అఘోరి దగ్గరికి చేరుకున్నాను అని చెప్పి ఏమైనా చెప్పడం జరిగిందా ప్రెజెంట్? లేదు. లేదు. నేను గూడా ఏం చెప్పలేదు. ఓకే. చెప్పాలనుకోవట్లేదా? వాళ్ళకెలాగో అర్థమైపోద్ది నేనొస్తే ఈమె దగ్గరికే వస్తాను అని చెప్పి. ఇంకా హ్మ్. చెప్పి ఏం చేయరు. వాళ్ళకర్థమైపోయి ఉంటది నేను ఈమె దగ్గరే ఓకే. ఉన్నానని. సో, ప్రెజెంట్ ఏంటి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటి మళ్ళీ ఎక్కడికెళ్తారు? నీ భవిష్యత్తు ఏంటి? నెక్స్ట్ నువ్వు ఏ స్టెప్ ఎయబోతున్నావు? ఆల్రెడీ నువ్వు స్టడీస్ అన్నవి డిస్కంటిన్యూ కాబట్టి నువ్వేమైనా చదువుకునే ప్రయత్నం చేస్తావా? అఘోరి నిన్ను చదివిస్తదా? లేకపోతే మీరిద్దరూ కలిసి నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలనుకుంటున్నారు? ఏంటి అసల? చదువంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటది స్టడీ. ఇప్పుడైతే ప్రెజెంట్ మేము ఎక్కడున్నాం, ఎక్కడికెళ్తున్నాం అనేది చెప్పాలనుకోవట్లేదు. హ్మ్. మేమైతే ఇద్దరం కలిసి ఇలాగ జీవితాంతం ఉండాలనుకుంటున్నాం కాబట్టి, ఎవరు దయచేసి డిస్టర్బ్ చేయకండి. ఎక్కడైనా మేము కనిపించినా కూడా మీరొచ్చి బలవంతంగా లాక్కెళ్ళడాలు అలాంటివి చెయ్యకండి. నేను హ్మ్. ఆల్రెడీ లైవ్‌లో చెప్పాను నిన్న బిగ్ టీవీకి. విష్ణు అనే వ్యక్తికి అసలు సంబంధమే లేదు. కానీ ఈరోజు ఏదో ఒక మీడియాకొచ్చి కూడా మాట్లాడుతున్నాడు. హ్మ్. అతని మీద నేను కఠినంగా చర్యలు తీసుకోవాల్సి అంటే నేనెళ్లి ఆయన మీద నా పర్సనల్ వీడియోస్ ఏయైతే పెడతా అని బెదిరిస్తున్నాడు గదా! హ్మ్. అలాంటి హ్మ్. వీడియోస్ పెడుతున్నానని చెప్పి కేస్ పెట్టాల్సి వస్తది.
పెంచినవాడు పెంచినంత వరకే ఉండాలి, నా ఇష్టాల జోలికి రాకూడదు అని చెప్పి అలా కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. ఇంకా విష్ణు నా విషయంలో పట్టించుకుంటే, నా జోలికి వస్తే, మా ఇద్దరు జోలికి వచ్చి మమ్మల్ని విడదీయాలి అనుకుంటే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాను. ఉమ్. దయచేసి విష్ణు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది. ఓకే. అన్ని మీడియాల్లోకి ఎక్కి ఏదో అంటే సొంత అన్న చూసుకున్నంత ఇదిగా ఎందుకు ఇంకా నా గురించి ఇంత పోరాడుతున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. ఉమ్. అంటే నీ మీద ప్రేమ లేకుండానే నీ గురించి ఇదంతా చేస్తున్నాడు అని అనుకుంటున్నావా నువ్వు? ప్రేమ అంటే పెంచిన ప్రేమ ఉండొచ్చేమో, అందుకని చెప్పి ఇంత తెగిస్తారా? నేను వదిలేశాను, ఇప్పటికి నేను మూడోసారి ఇది రావడం, మూడోసారి కూడా వచ్చాను అంటే వాళ్ళకి అర్థం కాదా? ఉమ్. ఓకే. అది మైండ్ లో పెట్టుకుని నా జోలికి రాకుండా ఉంటే మంచిది అనుకుంటున్నాను. మా ఫ్యామిలీ జోలికి కూడా వెళ్ళకుండా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇతని మాటలు వాళ్ళ చేత చెప్పేయడం కూడా మానేస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే. అండ్ నైట్ టైమ్ ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరింది, ఎలా వెళ్ళావు, నిన్ను ఎలా పిక్ చేసుకున్నారు ఏంటి అని చెప్పి కూడా మొత్తం నువ్వు చెప్పను అని అన్నావు. ఓకే. బట్ ఏ టైంకి అక్కడికి చేరుకున్నావు తన దగ్గరికి? నువ్వు వెళ్ళగానే అఘోరి ఏ విధంగా రియాక్ట్ అయింది? ఎందుకంటే తన కోసం అంత అర్ధరాత్రి పూట వెళ్ళిపోయావు నువ్వు, అసలు తన గురించి ఎలా రియాక్ట్ అయింది? నువ్వు అసలు ఏ టైంకి వెళ్ళావు ఆమె దగ్గరికి? మార్నింగ్ 9:30కి అయితే రీచ్ అయ్యాను లొకేషన్ దగ్గరికి. 9:30. నన్ను పికప్ 9:40కి అలాగా పికప్ చేసుకున్నారు. ఏడ్చేశారు ఫస్ట్ చూడగానే. ఉమ్. నువ్వు అలా ఏడ్చావా? ఇద్దరం ఏడ్చాము. ఉమ్. అలాగా ఇంకా సర్ది చెప్పుకొని ఇంకెవరు వద్దు మనకి అనుకుని మాట్లాడుకొని మా జీవితం ఏదో మేము బతకాలని డిసైడ్ అయిపోయాం. ఓకే. సో ఇంకా మీ లైఫ్ ఏంటో మీరు లీడ్ చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే